ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నాకు తెలుసు మీరందరూ గోల్డ్ అండ్ సిల్వర్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి, అందుకే ఈ ఛానల్ కూడా వచ్చారనేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు చూసినా గోల్డ్ అండ్ సిల్వర్ అనగానే చాలామంది చూస్తూ ఉన్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎలా చేయాలి, డైరెక్ట్గా కొంటే అది తగ్గిపోతే నష్టం కదా, మరి స్టాక్ మార్కెట్ వాటిలో కూడా ఈ గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయా, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దానికోసమే ఈరోజు ఎపిసోడ్ 2026లో గోల్డ్ ఎలా ఉండబోతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏది బెస్ట్ అనేది. సో ఈ విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సీనియర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో ఏం చెప్తారో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ అనగానే సార్, మన ట్రెడిషనల్గా అలవాటు అయిపోయిన ఇన్వెస్ట్మెంట్ కారణంగా చాలా మంది కనెక్ట్ అవుతూ ఉన్నారు, ఏజ్తో సంబంధం లేకుండా. అందులో సాలరీడ్ పర్సన్స్, బిజినెస్ చేసే వాళ్ళు అందరూ కూడా. ఈ 2026లో గోల్డ్ అనేది ఏ రకంగా పర్ఫామ్ చేయబోతుంది, దాని పీక్ ఎంత ఉండొచ్చు, దాంతో పాటుగా దీనికి ఇన్వెస్ట్మెంట్కి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా నష్టం తక్కువ ఉండేటట్టు? ఎక్సలెంట్ సార్. యాక్చువల్‌గా ఏంటంటే ఇంతకుముందు అసలు మనం గోల్డ్‌ని ఎవరు పట్టించుకునేవాళ్ళం కాదు. ఏదన్నా ఫంక్షన్ అప్పుడు కొనుక్కోవాలన్నప్పుడు ఆ రోజు షాప్‌కెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడేమైందంటే లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి కూడా గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇంకా ఫిజికల్‌గా కొనే పరిస్థితి చాలా కష్టమైపోతుంది. బట్ అలాంటి రేట్లు పెరిగిపోతున్నాయి. సో, ఈ రేట్లని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే ఒక సామాన్యుడికున్న ఐడియాని ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే గోల్డ్‌ని మనం ఇవాళ ఆర్నమెంట్స్‌గా కొనుక్కొని ఇవాళ పెట్టుకునే కన్నా ఇప్పుడేంటి ఉన్న గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. అదెటు కన్ఫర్మ్ అవుతుంది. ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, ఇలాంటి టైంలో నార్మల్ పర్సన్స్ కూడా రిస్క్ తక్కువగా ఉండి ఎలా బెనిఫిట్ అవ్వచ్చు? ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి రీజన్స్ ఏంటి? ఎంతవరకు పెరగచ్చు? సో, ఏంటి ఈ పరిస్థితి అనేది మనం తెలుసుకోగలిగితే మనకి నాలెడ్జ్ ఉండటం వల్ల ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే చూస్తే ఒకటే రీజన్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయి. అది చైనా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, బ్రెజిల్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు. ఎందుకు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి? అదివరకు ఎందుకు కొంటలేదంటే అదివరకు అందరూ కూడా డాలర్‌ని కొనేవాళ్ళు. డాలర్స్ దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అమెరికాకే 35 ట్రిలియన్ డెట్ ఉంది. కాబట్టి డాలర్‌కి వాల్యూ తగ్గిపోతుంది. అలాగే ఈ ట్రంప్ గారు తీసుకునే విధానాలు చూస్తుంటే అమెరికాని రిమైనింగ్ కంట్రీస్ ఎవరు కూడా బిలీవ్ చేసే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ 2025లో ఇది జరుగుతుందనమాట. దాంతో ఏమవుతుంది, వేరే కరెన్సీ ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ కరెన్సీ లేదు. ఇండియా మొత్తం వరల్డ్‌లో డాలర్ తప్ప అంత స్ట్రాంగ్ కరెన్సీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గోల్డ్ నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏముంది అనేది చూసుకుంటే, ఎందుకంటే ఈ మధ్య ఏమైంది, ఈ ట్రంప్ గారు ఏంటంటే మేజర్‌గా ఎనిమీస్‌లో ఉన్న కరెన్సీ ఉన్న బ్యాంక్ అకౌంట్స్ డాలర్స్‌లోనవన్నీ సీజ్ చేయగలుగుతున్నారు. దానివల్ల డాలర్ డిపాజిట్స్ అన్నీ ఆగిపోయి విపరీతమైన నష్టం వాటిల్తుంది ఆ కంపెనీస్‌కి. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు గోల్డ్‌ని కొనటం ద్వారా ఈ డాలర్ యొక్క వాల్యూని తగ్గించడానికి చెక్ పెడుతున్నారన్నమాట. ఓకే. అందుకని గోల్డ్ అనేది పెరుగుతుంది. సో, ఇది మేజర్ రీజన్. అలాగే జనరల్‌గా అంతకుముందు బాగా గోల్డ్ కొనేది ఎవరంటే ఇండియన్సే. ఇప్పుడేమైంది, అన్ని కంట్రీస్ మెయిన్ కొంటున్నాం. ఇది మేజర్‌గా జరుగుతున్న ఎఫెక్ట్ కాబట్టి, మనం ఇప్పుడు దీన్ని ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఎంతవరకు పెరగచ్చు ఏంటి అని చూస్తే, ఎవరికైనా గానీ ఒక బాయిలింగ్ పాయింట్ ఒక రేంజ్ వరకు ఉంటది గదా! సో, ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే ఈ ఇయర్ 2026లో చూసుకుంటే ఏంటంటే 25లో దాదాపు 60-80% పెరిగింది. అంత రేంజ్ అయితే ప్రెజెంట్ ఇక్కడ వచ్చే అవకాశాలు తక్కువున్నాయి. సో, ఇప్పుడేంటంటే మాక్సిమం 1,50,000 ఫస్టు టార్గెట్ హయ్యర్ సైడ్. డౌన్ సైడ్ 1,20,000 టార్గెట్. అంటే 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉండొచ్చు. ఎందుకు ఇప్పుడు ఫ్లక్చుయేషన్ అవుతుంది అంటే, ఇప్పుడు మేజర్‌గా ఏం చేశారంటే, ఇప్పుడు అమెరికా ఈ యొక్క ఈ ర్యాలీని తగ్గించడానికి మార్జిన్స్‌ని పెంచారు. సో, ఎక్స్‌చేంజ్‌లో మార్జిన్స్ పెరగటం వల్ల, ఎందుకంటే కోబాల్ట్ లండన్‌లో గాని, మెటల్ ఎక్స్‌చేంజ్‌లో గాని, యూఎస్‌లో గాని ఏం చేశారంటే ఎక్కువ ఫీచర్స్ మీద మార్జిన్ పెరిగింది. మార్జిన్ పెరగటం వల్ల కింద ఇన్వెస్టర్స్ కొనే పరిస్థితి తగ్గుతుంది. అంటే వాళ్ళు ఎక్కువ పేమెంట్ చేయాలి ఒక లాట్ తీసుకోవటానికి. డెరివేటివ్స్ కాబట్టి మార్జిన్స్ పెంచడం వల్ల చైనాని యొక్క దూకుడుని తగ్గించాలని అమెరికా వాళ్ళు ఈ పని చేశారు. దీంతో మీరు లాస్ట్ టైమ్ చూస్తే సిల్వర్ ఒక్కసారిగా 20,000 తగ్గింది. అలాగే గోల్డ్ ఒక్కసారిగా 5, 6,000 తగ్గింది. సో, ఇప్పుడేమవుతుందంటే ఆ రేంజ్‌లో ఆసిలేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క డిజిటల్‌లో మనం ట్రై చేయొచ్చు. డిజిటల్‌లో ఏంటంటే ఈటీఎఫ్స్‌లో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. లైక్ గోల్డు గోల్డ్
బిస్కెట్‌లా కొనడం కూడా వర్త్ అవుద్దా అంటారా? లేదంటే అది అంత వర్త్ కాదంటారా? ఒకసారి వన్ బై వన్ చెప్తాను. ఎందుకంటే ఓకే. ఫస్ట్ డిజిటల్‌లో గోల్డ్ ఈటీఎఫ్ చూద్దాం. ఓకే. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఏంటంటే మీరు ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ మీరు సేఫ్టీ రిస్క్ తక్కువున్నది ఫస్ట్ మాట్లాడితే, హ్మ్. రిస్క్‌లో ఉన్నది సెకండ్‌కెళ్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ రిస్క్ తక్కువ ఏంటంటే అస్సలు రిస్క్ లేనిది ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్. హ్మ్. సో, దానిలో మన ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కొనేసుకుంటాం. పెరిగినప్పుడు అమ్మొచ్చు, లేకపోతే మనం ఉంచుకోవచ్చు. తగ్గినప్పుడల్లా మనం ఉంచుకుంటాం. టోటల్ అమౌంట్ పే చేస్తాం. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ రేటు ఆన్‌లైన్ మార్కెట్‌లో ఏ రేట్ ఉందో ఆ రేట్‌కి మనం అమ్మేయొచ్చు. ఆ ప్రాఫిట్ మనకి అకౌంట్‌లో తీసుకోవచ్చు. సో, ఇది అసలు రిస్క్ లెస్ అనమాట. అంటే ఫ్లక్చుయేషన్ నార్మలే గానీ, ఇంక మనెవరు మోసం చేయరు. సో, రెండోదేంటంటే డిజిటల్‌లోనే ఈ గ్రామ్స్ కొంటాం. ఈ గోల్డ్ కొంటాం. హ్మ్. ఈ గోల్డ్ కూడా మనం గ్రామ్స్‌లో కొనాల్సొస్తుంది. మినిమమ్ హాఫ్ గ్రామో, గ్రామో కొనుక్కుంటాం. ఈటీఎఫ్ బదులు ఈ గ్రామ్. సో, అందులో ఏంటంటే ఏ యాప్ పడితే ఆ యాప్‌లో కొనటం ద్వారా ఏమవుద్దంటే మనం మోసపోతున్నాం. ఇప్పుడు రూ. 100కి కూడా గోల్డ్ కొనొచ్చంటారు. అది కరెక్ట్ కాదు. ఈ గోల్డ్ ఆర్‌బీఐ స్పెసిఫై చేసిన కంపెనీస్‌ని మాత్రమే నమ్మాలి. అది కూడా సురక్షితమే. హ్మ్. ఇప్పుడు మూడోదేంటంటే బిస్కెట్ 24 బిస్కెట్ 10 గ్రామ్స్ లేదా 5 గ్రామ్స్ బిస్కెట్స్ ఉంటాయి. బిస్కెట్స్‌లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం కొన్నప్పుడు వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తుంటారు. మనం అమ్ముదామని ఎళ్ళినప్పుడు వాళ్ళేమవుతున్నారు ఆ మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్‌లో కొంటారు. ఇది అలాగే డెలివరీ ఇమ్మీడియేట్‌గా రాదు. అవును. సో, ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ స్టోరేజ్ ప్రాబ్లమ్ ఒకటుంది. గబక్కన చిన్నది ఎక్కడైనా పెట్టి మర్చిపోవచ్చు. సో, లేదా లాకర్‌లో పెట్టినా మళ్ళీ వర్కింగ్ డేస్‌లో గబక్కన అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. బిస్కెట్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము సేఫ్టీ. అంటే మన డబ్బుకి మనం గోల్డ్ కొనుక్కుంటాం. ఈ డిజిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే, షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి డిజిటల్. హ్మ్. ఇప్పుడు నేను గోల్డ్ ఈ రేట్‌లో కొనుక్కుంటాను. ఒకవేళ బాగా పెరిగితే అమ్ముతాను అన్నవాళ్ళు బిస్కెట్‌కెళ్ళండి. ఆ బిస్కెట్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత ఆర్నమెంట్స్ చేయాలంటే అది అడ్వాంటేజ్ అవుతాయి. ఓకే. అదే గోల్డ్‌ని మనం ఇప్పుడు మన పిల్లలున్నారు. హ్మ్. ప్రెజెంట్ చదువుకుంటున్నారు ఇంటర్మీడియేట్. పెళ్ళిళ్ళొచ్చే టైంకి 4, 5 ఏళ్ళకి కావాలన్నప్పుడు అక్కడున్న ఆ రోజున్న ఫ్యాషన్‌కి తగ్గట్టుగా గోల్డ్ చేయిద్దామంటే బిస్కెట్. సో, బిస్కెట్‌లో కొనుక్కోవచ్చు. అవి మనకి అడ్వాంటేజ్. సో, తర్వాత ఏంటంటే ఆర్నమెంట్స్ నా లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఆర్నమెంట్స్ కూడా ఏంటంటే మీరు ఆథరైజ్డ్ షోరూమ్స్‌లో వెళ్ళిన ఆర్నమెంట్స్‌కే మీకు అక్కడ బిల్ అది ఇస్తారు. జీఎస్టీ కట్టి ఆ బిల్ తీసుకొని చాలామంది ఏంటి బిల్ ఏమో జీఎస్టీ కడతారా? లేదా బిల్లు లేకుండా తీసుకుంటారంటారు గానీ, బిల్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఆ బిల్ ఉండాలి. కాబట్టి ఆథరైజ్డ్ షాప్స్‌లో జీఎస్టీకి పే చేసిన ఆర్నమెంట్స్‌కి వ్యాలిడిటీ ఉంటది. అవి మీకు ఎక్స్చేంజ్ చేసుకున్న ఆ రోజున రేట్ ప్రకారం మీకొస్తాయి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే రిస్క్‌లెస్ ఏంటంటే ఈటీఎఫ్. కొంత రిస్క్ ఉన్నదేంటంటే ఈ గోల్డ్. తర్వాత బిస్కెట్. ఆ తర్వాత ఆర్నమెంట్స్. ఈ రకంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు చాలా మందికేంటంటే ఆర్నమెంట్స్‌ని కొనేసి అది ఆస్తి కింద చూసుకునే మెంటాలిటీ ఒకటుంది. అది ఇప్పుడున్న టైంలో కరెక్ట్ అంటారా? ఇప్పుడే కాదండి. ఎప్పుడైనా అది కరెక్టే. హ్మ్. ఎందుకంటే మనము లేడీస్‌కి ఒకసారి ఆర్నమెంట్ చేస్తే వాళ్ళది అమ్మటానికి ఇష్టపడరు. హ్మ్. అదేంటంటే ఇండైరెక్ట్‌గా అసెట్టే. మనకి బాగా ఎమర్జెన్సీలో అది యూజ్ అవుతది మనకి. హ్మ్. సో, మనం ఏంటంటే గోల్డు యాక్చువల్‌గా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. బట్ కన్వర్టబుల్ అనమాట. అంటే గోల్డ్ కావాలంటే మనం తాకట్టు పెట్టుకుంటాం, డబ్బులు తీసుకుంటాం. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇవాళ కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కాబట్టి కొంత అమౌంట్ మనము గోల్డ్‌కి మనం ఇవ్వాలి. దానివల్ల ఏమవుద్దంటే ఇండైరెక్ట్‌గా గోల్డ్ ఎప్పుడు కూడా దాని వాల్యూ రిటైన్ అవుతది. అది ఎప్పుడు కూడా పెరగటమే గానీ ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి పెరగటమే గానీ తగ్గటం ఉండదు. యావరేజ్‌గా చూసుకున్నా. మేబీ ఒక 1 ఇయర్ తగ్గినా గానీ ఓవరాల్‌గా పెరుగుతాయి కాబట్టి, మనకు ఆ వాల్యూ రిటైన్ అవుతుంది. సో, కొంత అమౌంట్ మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనము సేఫ్టీలో ఉంటాం. సో, కాబట్టి ఆర్నమెంట్స్ చేయటం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, మనం గూడా కొంత ప్రైడ్ ఫీల్ అవుతాం. అది వాడుకుంటాం. కొంత హ్యాపీనెస్ వస్తది. ఎమోషనల్ హ్యాపీనెస్. సో, అది మెయిన్ హ్యాపీనెస్ మనకి ఫంక్షన్స్ అప్పుడు మనకు కొంచెం హ్యాపీగా ఉంటాం. సో, ఇదంతా కూడా అడ్వాంటేజ్ ఉంటది. సో, అలా అంతే సార్. చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా గోల్డ్‌కి సంబంధించి అసలు ఎందుకు ఇంత పెరుగుతుందనే దానికి ఒక బ్యాక్ ఎండ్ రీజన్‌తో పాటుగా అసలు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఏది రిస్క్ తక్కువ, ఏది రిస్క్ ఎక్కువ. ఓవరాల్‌గా ప్రతీది కూడా ఏ టు జి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. సో, థాంక్ యూ అండి. ముఖ్యంగా చూస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు గోల్డ్‌లో ఈటీఎఫ్ పరంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్‌గా చేసేదానికంటే అందులో రకరకాల ఫండ్స్ ఉంటాయి కాబట్టి ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకున్నట్లయితే మనకి సరైన ఇన్వెస్ట్‌మెంట్ దారి అనేది తెలుస్తా ఉంటుంది. సో, దానికి సంబంధించి మీరు సార్‌ని సంప్రదించవచ్చు. డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి. అలాగే మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.